హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మనం సాయి సచ్చరిత్రం నిత్యం పారాయణం చేస్తున్నాం కదండి. ఈరోజు 45వ అధ్యాయంలో ఉన్నామండి. ఇప్పటివరకు 44 అధ్యాయాలు చదివానండి. నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయండి 44 అధ్యాయాలు. ఎవరైనా ఇప్పటివరకు వినని వాళ్ళు ఉంటే తప్పకుండా వినండి. విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సాయి ఆశీస్సులు మీ అందరూ ఎందు ఉండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. సాయి సచ్చరిత్రము 45వ అధ్యాయం. 45వ అధ్యాయంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే కాకా సాహెబ్ సంశయము, ఆనందరావు దృశ్యము, కొయ్యబల్ల మంచము. దీని గురించి 45వ అధ్యాయంలో మనం తెలుసుకోబోతున్నామండి. గత 3 అధ్యాయాలలో బాబా దివంగతుల గూర్చి చెప్పితిమి. వారి భౌతిక శరీరం మన దృష్టి నుండి నిష్క్రమించను గాని వారి అనంత స్వరూపము లేదా సాయశక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును. ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలలన్నీ చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీల జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతంగా నున్నారనియో తమ భక్తులకు పూర్వం వలె తోడ్పడుచున్నారనియో తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచెరో వారు నిజంగా అదృష్టవంతులు. అట్టి వారిలో నెవరైనా ప్రపంచ సుఖములందు వస్తువుల యందు మమకారం పోగొట్టుకునినచో వారి మనస్సులు భగవత్పరం కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో నైక్యం కావలియను. కొన్నిటిని మాత్రమే సేవలో లయం చేసి తక్కిన వానిని వేరే సంచరించున్నట్లు చేసినచో ప్రయోజనం లేదు. పూజ గాని ధ్యానం గాని చేయు పునుకొనప్పుడు దానిని మనఃపూర్వకంగా ఆత్మశుద్ధితోడను చేయవలయును. పతివ్రతకు తన భర్తయందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చేతరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి గాని, తల్లి గాని, సోదరుడు గాని, ఇంకా తదితర బంధువులెవ్వరూ గాని తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారి మనమే వెతుకుకొని ప్రయాణం సాగించవలేను. నిత్యానిత్యములకు భేదమును తెలుసుకొని ఇహలోక పరలోకములోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని, మనస్సును స్వాధీనమందుంచుకొని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై ఆధారపడుట కంటే మన శక్తి అందే మనకు పూర్తి నమ్మకం ఉండవలేను. ఎప్పుడైతే మనం నిత్యానిత్యములకు గల భేదమును పాటించదమో, ప్రపంచం అబద్ధమని తెలుసుకునేదమో, దాని వలన ప్రపంచ విషయములందు మోహం తగ్గి మనకు మోహము కలుగును. క్రమంగా గురువే పరబ్రహ్మ స్వరూప అనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము. వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమునకు అతీతులును. అప్పుడు వారిని ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించదము. ఇదే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనం బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకంగా ధ్యానించదమో మనకు కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారం పొందెదము. వేయేల గురువు నామమును జపించుట వలను వారి స్వరూపంనే మననం నుంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వ జంతు కోటి యందు చూచుటకు అవకాశం కలుగును. మనకది శాశ్వతానందం కలుగజేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు అనుభవము. కాకాసాహెబ్ దీక్షిత్ను ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించను. బాబా సమాధికి పూర్వం కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండిని. బాబా సమాధి చెందిన తర్వాత కూడా అట్లే చేయుచుండెడివారు. ఒకనాడు ఉదయం బొంబాయి చౌపాటీలో నున్న కాకా మహజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతం చదువుచుండెను. శ్యామ కాకా మహజని కూడా నచట నుండి శ్రద్ధతో భాగవతంను వినుచుండెది. దీక్షిత్ ఏకాదశ స్కందంలోని ద్వితీయాధ్యాయమును చదువుచుండెను. అందు వృషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులగు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రుమల, చమన్ మరియు కరభాజనులు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండ్రి. జనకుడు నవనాథులకు ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను.
వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములు ఇచ్చిరి. అందులో మొదటి వాడగు కవి భాగవత ధర్మమును బోధించెను. హరి భక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిలుడు భగవంతుని అవతారములను, వారి లీలలను, చమన్ భక్తుడు కాని వాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగ యుగములయందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధములను సంతృప్తికరంగా బోధించిరి. వాని సారాంశమేమన కలియుగంలో మోక్షం పొందుటకొక్కటే మార్గం కలదు. అదేమన గురుని లేదా హరి పాదరవిందములను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహంతో శ్యామానిట్లనెను. నవనాథులు భక్తుల విషయమై చెప్పినది ఎంత అద్భుతంగానున్నది, దానిని ఆచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణ జ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగున. అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయినా మనకు మోక్షం వచ్చుటెట్లు? కాబట్టి అట్టి దానిని మన మాషించ రాదని తెలియచున్నది. కాకాసాహెబ్ నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడిట్లనెను, ఎవరైతే వారి అదృష్టంచే బాబా వంటి ఆభరణం పొందుదరో అట్టి వారు నిరాశ చెంది ఏడ్చుట విచారమైన సంగతే. వారికి బాబా యందు నిశ్చలమైన విశ్వాసం ఉన్నచో వారు నిరాశ చెందనేల. నవనాథుల భక్తి బలమైనదే ఉండవచ్చును, కానీ మనది మాత్రం ప్రేమానురాగంతో నిండి ఉండలేదా? హరినామస్మరణ, గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లయినచో భయమునకు గాని ఆందోళనకు గాని అవకాశమేది? శ్యామ చెప్పిన సమాధానంతో కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతం జరిగెను. ఆనందరావు పాకాడే అనువాడు శ్యామాను వెతుకుచూ పురాణ కాలక్షేపం చదువుతున్న స్థలముకు వచ్చెను. కాకాసాహెబ్ భాగవతం చదువుచుండెను. పాకాడే శ్యామ దగ్గర కూర్చుండి అతని చెవిలోనేమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకం కలుగు చేసెను. కాకాసాహెబ్ పురాణం చదువుట మాని విషయమేమని అడిగను. శ్యామ ఇట్లు నుడివెను, నిన్న నీ సంశయంను తెలిపితివి, దానికి సమాధానమిదిగో. బాబా పకాడేకు చూపిన స్వప్న దృశ్యంను వినుము. రక్షకమైన భక్తి కాక వేరేదియు దీనిని సంపాదించలేదు. గురిని పాదములు భక్తితో ధ్యానించినా చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు. అందరూ, ముఖ్యంగా కాకాసాహెబ్ ఆ దృశ్యంను వివరంగా వినగురిరి. వారి కోరిక ప్రకారం పకాడే ఆ దృశ్యంను ఈ క్రింది విధంగా చెప్పనారంభించెను. లోతైన సముద్రంలో నడుము వరకు దిగి ఎచ్చుట నిలిచి తిని హఠాత్తుగా నచట సాయిబాబాను చూచితిని. రత్నములు తాపిన చక్కని సింహాసమునపై బాబా కూర్చుండి ఉండెను. వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపంను చూచి మిగుల ఆనందించి తిని. అది నిజము వలె నుండినాను, కాని స్వప్నం వలె గాన రాకుండెను. దానిని నేను స్వప్నమని అనుకోనలేదు. మాధవరావు కూడా అచట నిలిచి ఉండెను. శ్యామ ఆనందరావు బాబా పాదములపై పడెను అని సలహానిచ్చాను. నాకు కూడా నమస్కరించవలనని ఉన్నది, కానీ వారి పాదములు నీటిలోనున్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై నెట్లుంచగలను. నేను నిస్సహాయుడను అని నేను అనుకుంటుని. అది విని అతడు బాబాతో నిట్లనెను, ఓ దేవా, నీటిలోనున్న నీ పాదములు బయటికి తీయము. వెంటనే బాబా తమ పాదములను బయటికి తీసిరి. క్షణమైన ఆలస్యం చేయక నేను వారి పాదములకు మ్రొక్కితిని. దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను, ఇక పొమ్ము, నీవు క్షేమంను పొందెదవు. భయము గాని ఆందోళన కాని అవసరం లేదు. శ్యామాకు పట్టుపంచె ఒకటి దానం చేయుము, దానివల్ల మేలు పొందెదవు. బాబా ఆజ్ఞానుసారం పాకాడే పట్టుదోవతిని తెచ్చెను. మాధవరావుకి ఇవ్వవలసిందని కాకాసాహెబ్ వేడెను. శ్యామ అందులో కొప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహానివ్వలేదు కనుక కొంత వివాదం జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలిసి కొనుటకు సమ్మతించెను. సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకొనుట కాకాసాహెబ్ స్వభావం. పుచ్చుకొనుము, నిరాకరించుము అని 2 చీటీలు వ్రాసి బాబా పాదముల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులోని ఒకదానిని తీయించిరి. పుచ్చుకొనుము అను చీటి ఎంచుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి. దానిని శ్యామ అంగీకరించెను. ఇద్దరును సంతృష్టి చెందిరి. కాకాసాహెబ్ సంశయము తీరెను. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసిందని ఈ కథ ప్రబోధించుచున్నది. కానీ మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములుండెను. వారి బోధనల ప్రకారం
నడవవలను. ఎందుకనగా మన కష్ట సుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసియుండును. నీ హృదయ ఫలకం అందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులు చెప్పుము. ఈ లోకంలో అనేక మంది యోగులు కలరు, కానీ మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును, కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరవరాదు. వేయేలా హృదయపూర్వకంగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్వ శరణాగతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము. అట్లా చేసినచో సూర్యుని యందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరం లేదు. కొయ్యబల్ల మంచం బాబాదే, మహల్సాపతిది కాదు. బాబా షిరిడీకి చేరిన కొద్ది కాలంకే 4 మూరల పొడవు 1 జానెడు వెడల్పు గల కొయ్య బల్ల మీద 4 చివరల 4 దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పడుకునేవారు. కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేసెను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబాకి ఇట్లనియే, మీకింకను కొయ్యబల్ల ఎందు మక్కువ ఇన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడదీసెను. దానిపై మీరు సుఖంగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనెను, మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పైన పనుకొనుటానికి ఇష్టం లేదు. కాకాసాహెబ్ ఇట్లనెను, మహల్సాపతికి ఇంకొక బల్లను తయారు చేయించదము. బాబా, అతడెట్లు బల్లపై పరుండగలడు? బల్ల మీద అంత ఎత్తున పడుకునుట సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు. ఎవరైతే కళ్ళు తెరచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చుండి తన చెయ్యి నా హృదయంపై ఉంచమనెదను. అచ్చటి నుంచి వచ్చు భగవన్నామ స్మరణ వినుమనెదను. నేను పడుకున్నచో నన్ను లేవగొట్టుమనెదను. దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచున్నాడు. నా హృదయంపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను. వెంటనే కళ్ళు తెరచి కదలను. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద నెట్లు పండుకొనగలడు అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తుల యందు ప్రేమచే నిట్లనెను, మంచిగాని చెడ్డగాని ఏది మనదో అది మన దగ్గరనున్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్దనున్నది. శ్రీ సాయినాథాయ నమః. 45వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ధన్యవాదాలు.